చికెన్ మీరు ఎలా చేస్తారు, నేను ఎలా చేస్తానో ఇప్పుడు చూపిస్తాను. నేను జనరల్లీ మ్యారినేట్ చేసి కాసేపు పక్కన పెట్టి తర్వాత కుక్ చేసుకుంటాను. జనరల్లీ ఇళ్లలో ఎలా చేస్తారంటే టూ మచ్ ఆఫ్ ఆయిల్, ఉల్లిపాయలు, టొమాటోలు అది గీకుతా ఉంటారు. మళ్ళీ దానికి ఆయిల్ వేస్తా ఉంటారు. సో ఇలా చాలా సేపు వండుతారు. సో నేను అసలు అలా నేను చెయ్యను, చేపించాను కూడా. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఈరోజు. చూపిస్తా. సో ఫస్ట్ కర్డ్ వేసుకోవాలి. ఎంత కావాలంటే అంత వేసుకోండి, కానీ ఎక్కువ వాటర్ వేయకండి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను, 1 స్పూన్. తర్వాత కొంచెం సాల్ట్, మనం మ్యారినేట్ చేసి 1 అవర్ అవుతుంది. సో 1 అవర్ తర్వాత చికెన్ ఇలా ఉంది. ఇప్పుడు ఐరన్ ప్యాన్ తీసుకున్నాను, చూపిస్తాను ఎలాగో. సో ఆయిల్ కొంచెం స్ప్రే చేసి, చాలా కొంచెమే వేసుకోవాలి ఆయిల్, జస్ట్ స్ప్రే చేసి దీంతో జస్ట్ పెట్టేసుకోండి పీసెస్. సో ఇప్పుడు ఇలా పెట్టేశాను కదా, దీని మీద మూత పెట్టేస్తాను. ఒక 10 మినిట్స్ అలా పెట్టుకుంటే సరిపోతుంది, 10 to 15 మినిట్స్. సో అదే వాటర్ యూజ్ అవుతూ ఉంటే మీరు ఎక్కువ ఆయిల్ వేయకండి, దాంట్లో వచ్చే ఆయిలే సరిపోతుంది కుక్ చేయడానికి. సో నేను ఒక 100 గ్రామ్స్ తీసుకున్నా, నాకు సరిపడా. మిగతాది నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నెక్స్ట్ దీంతో పాటు నేను వెజిటబుల్స్ కూడా కుక్ చేసుకుంటున్నాను. ఏం లేదు, జస్ట్ క్యాప్సికమ్ అండ్ క్యారెట్ కొంచెం తీసుకొని, ఒక 300 గ్రామ్స్ ఉంటాయి వెజిటబుల్స్. ఇవి నేను స్టీమ్ చేసుకుంటున్నాను. స్టీమ్ చేసి ఇది కుక్ అయిపోయిన తర్వాత ఇది కూడా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది, ఇది కూడా 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. సో ఈ రెండు కలిపి తినేయాలి అంతే. ఇంకా రైస్ ఏం తినట్లేదు ఈరోజు మీల్. సో ఇలా చేసుకోండి. సో చాలా హెల్దీ వే ఆఫ్ ఈటింగ్ ఇది. మీరు కావాలి అంటే కొంచెం రైస్, పప్పు దాంట్లోకి ఇవి నంచుకొని కూడా తినొచ్చు. సో ఎలా అయినా బాగానే ఉంటుంది. ఇలా చేస్తే ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఆయిల్స్, అన్వాంటెడ్ అన్నీ అవాయిడ్ చేసేసుకోవచ్చు. ఇంత మసాలాలు అన్నీ అవాయిడ్ చేయొచ్చు. దిస్ వే ఆఫ్ కుకింగ్ చాలా హెల్దీ. మీరు రోజు తిన్నా ఏం ప్రాబ్లం ఉండదు. సో ఒక్కసారి ఇలాగా కుక్ చేసి చూడండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. సో ఒకసారి చూపించు. సో ఇది నా మీల్ ప్లేట్, ఒక మీల్. సో టేస్ట్ చేద్దాం. ఫస్ట్ వెజ్జెస్ తింటా ఇప్పుడు నేను. అట్లీస్ట్ కొంచెమన్నా తినండి వెజ్జెస్, ఆ తర్వాత చికెన్ తినచ్చు, ఎందుకంటే ఇది ఫైబర్ అది ఉంటుంది కదా. సో లేయర్స్ లాగా తినడం బెస్ట్ ఆల్వేస్. అంటే ఫస్ట్ ఫైబర్, తర్వాత ప్రోటీన్, తర్వాత ఫ్యాట్స్, తర్వాత కార్బోహైడ్రేట్స్. ఇలా తింటే షుగర్స్ అవి స్పైక్ అవ్వకుండా ఉంటాయి, ఇన్సులిన్ స్పైక్ అవి అవ్వకుండా ఉంటాయి. ఇలాంటి రెసిపీస్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి, నేను ఇంకా చేసి చూపిస్తాను. రెగ్యులర్గా నేను ఫాలో అయ్యే డైట్ మీకు చూపిస్తాను.